గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఇది వచ్చి సంక్రాంతి రోజు సాయంత్రం అది పొగుల నుంచి తీసిన వీడియో అనమాట. పొద్దునైతే నేను పాయసము గుగ్గుల్లో చేశాను. తర్వాత నేను రాములవారి గుడికి వెళ్ళాము. అక్కడ గోదాదేవికి కూడా చేశారు కదా, సో అదనమాట. అమ్మవారిని కూడా ఫోటో తీసి చూడండి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక మా మామయ్య వాళ్ళ పాప ముగ్గు అది కోన్ పెట్టవా అనుకుంటూ వచ్చిందనమాట. సో ఇంకా కోన్ పెడుతున్నాను ఆ అమ్మాయికి. 2 హ్యాండ్స్కి కోన్ నేనే పెట్టాను. ఈవినింగ్ మాత్రం సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేసుకున్నాము ఈ సంవత్సరము. అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాము, ఈ సంవత్సరం కూడా అలానే చేసుకున్నామంట. తెప్పతిన్నాలు చేసుకుంటాము. నాకు కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగోలేదని, అందుకని నేను తెప్పతిన్నాలకైతే వెళ్ళలేదు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వీడియో తీశాను. చిన్నపిల్లలు డ్యాన్స్లు వేశారు, పెద్దవాళ్ళు డ్యాన్స్లు వేశారు, ఇంకా డ్యాన్సెస్ కూడా వచ్చారనమాట. వాళ్ళతోటి కూడా డ్యాన్స్ వేయించాము. సో ఫుల్గా ఎంజాయ్ చేసి సంక్రాంతి రోజు ఫుల్గా సంక్రాంతి సంబరాలు మా ఊర్లో ఇలా జరిగాయి అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అబ్బాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చెప్పాను కదా నైట్ అనమాట. ఇంకో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాగా చేశారు అనమాట. డీజే తెచ్చారు. నేను ఒరిజినల్ సాంగ్స్ పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కదా. సో ఎప్పుడు స్టార్ట్ చేసినా మా ఇంటి ముందు నుంచే ఫస్ట్ హారతి ఇచ్చుకుని పోతారనమాట. సో మా ఇంటి ముందే ఇంకా పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ డ్యాన్స్లు వేశారు. కొంచెం పెట్టాను సాంగ్స్, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయని ఎక్కువ పెట్టలేదు. చూసారా పిల్లలు డ్యాన్స్లు వేస్తుంటే ఎంతమంది వచ్చారు. చెప్పాను మా బజార్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఏదైనా. అలాగే మార్నింగ్ అటు సైడు పక్క బజార్లో ముగ్గులు పోటీలు కూడా అయ్యాయి. నేనైతే వెళ్ళలేదు. మేము ఇది జరుగుతున్నప్పుడు వెళ్ళాలన్నమాట. అక్కడ కొంచెం వీడియో తీశాను. చీకట్లో కొన్ని చెదిరిపోయినాయి, కొన్ని అలా ఉన్నాయన్నమాట. ముగ్గులు పోటీలు కూడా చేశారు ఊర్లో. సో ఇలా పిల్లలు మాత్రం ఎంజాయ్ చేశారు. డాన్సులు కూడా వేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వేశారు. 2-3 స్టెప్పులు వేశారనమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారబ్బా. ఈ సంక్రాంతి రోజు ఎనర్జీ మొత్తం వెళ్ళి ఫుల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రసారం. సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. అవంతికాయాం విహితా
प्रदानाय जगज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय जगज्जनानाम् अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासूरेशम् वन्दे महाकाल महासूरेशम् हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय ఇక్కడ వచ్చి ఒక డాన్సరు అండ్ మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. అమ్మాయి డాన్స్ బాగా చేసిద్ది అనమాట. సో అమ్మాయి చేస్తారని ఇంట్రెస్ట్ తోటి వస్తేనేమో పక్కన వాళ్ళేమో వద్దు వద్దు అంటున్నారు. ఆ అమ్మాయి మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుంది. డాన్సర్ చెప్పిన స్టెప్పులు మాత్రం చూసి బాగా చేసింది అనమాట. ఇదే ఫ్రెండ్స్ మేము సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. తెప్పతిన్నాళ్ళకి నేను అక్కడ వెళ్ళలేదు కాబట్టి అక్కడ వీడియో తీయలేదు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. आनन्दकन्दं हितपापवृन्दं वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव।